Andarki Namaskaram. Welcome to Way to Success Vishakhapatnam. Today we have to discuss the topic Intermediate First Years 1 year subject loni manaki 7th chapter. Ade entama Trigonometric equations. Idi public loni manaki in marks వస్తాయి 4 marks. Idi public weightage. అయితే దీంట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ బేసిక్స్ ఏంటి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అయితే టాపిక్లోకి వెళ్తే మనకి ఈరోజు టాపిక్ ఏంటమ్మా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్కి మ్యాథ్స్ 1 ఇయర్లోని చాప్టర్ ఏంటమ్మా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోని 4 మార్క్స్ ఏ విధంగా ఉంటాయి. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవి చేస్తే చాలమ్మా పబ్లిక్లో ఒక 4 మార్క్స్ అనేది ఈజీగా వస్తుందమ్మా. దాన్ని ఈజీగా మీరు చేయొచ్చు. అది ఏ విధంగా, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసేస్తానమ్మా. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, sin x ప్లస్ √3 cos x is equals to √2 ఇచ్చిన క్వశ్చన్ని అలాగే రాస్తాము. నెక్స్ట్ డివైడింగ్ విత్, చాలా ఇంపార్టెంట్, డివైడింగ్ డివైడింగ్ విత్ ఫార్ములా ఏంటి, దీనికి ఉండే ఫార్ములా ఏంటంటే √a² ప్లస్ b² అంటే ఏమవుతుంది, ఏ అంటే ఫస్ట్ వాల్యూ ఒక కోఎఫిషియంట్, బి అంటే సెకండ్ వాల్యూ ఒక కోఎఫిషియంట్స్ అంటే ఏమవుతుందమ్మా √a అంటే ఎంత 1, ఇక్కడ 1² ప్లస్ బి అంటే √3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా డివైడింగ్ విత్, అది వేయాలమ్మా. ఏంటది √1² ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 1² 1 ప్లస్ √2² get cancelled. Next what is our remaining, √1 plus 3 means √4. √4 means 2. This is our dividing value. మనకి ఇచ్చే క్వశ్చన్ ఈక్వేషన్ కి దీంతో డివైడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసేస్తారు, డివైడింగ్ విత్ అది యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, √a² ప్లస్ b². ఏ అంటే ఫస్ట్ వాల్యూ కోఎఫిషియంట్, బి అంటే సెకండ్ వాల్యూ కోఎఫిషియంట్. ఇప్పుడు ఈ 2ని ఇప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా 2, ఈ 2ని వీటితోని డివైడ్ చేయాలి. sin x by 2 plus √3 cos x by 2 equals to √2 by 2. ఏం చేసామమ్మా 2 చేత డివైడ్ చేసాం. ఇప్పుడు దీన్ని అంటే ఈ రేషియోస్ కాకుండా పక్కనకి రాసేద్దాం. 1/2 sin x plus √3 by 2 cos x is equals to √2 by 2 అంటే మనం we have to remember the value is 1/√2. వాల్యూ ఎంతమ్మా 1/√2. దీన్ని అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంటూ √2 బై √2 చేయడము. ఇంటూ √2 బై √2 చేసామనుకోండి ఏమవుతుంది 2/2√2. 2 get cancelled. What is our remaining 1/√2. ఇది డైరెక్ట్ గా గుర్తుపెట్టి తీసుకోండి. ఏ విధంగా, ఎప్పుడైనా సరే √2/2 అంటే దాని ఒక వాల్యూ 1/√2. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూసినట్టయితే దీని ఒక వాల్యూ ఇది ఎంత అవుతుంది, sin 30 degrees ఎంతమ్మా మనకి 1/2 ఇంటూ sin x ప్లస్ √3/2 అంటే దీన్ని రాయొచ్చు cos ఎంత రాయొచ్చు అమ్మా 30 degrees cos x is equals to ఇదే విధంగా ఉంది 1/√2 ఎంత వస్తుంది cos 45 degrees cos 45 degrees. ఈ విధంగా అంటే ఏంటమ్మా sin 30 1/2 sin x ప్లస్ cos 30 అలాగే cos x is equals to దీనే రాసుకున్నాం cos 45. ఇదంతా ఫార్ములా చూడండి, sin a sin b ప్లస్ cos a cos b ఈ ప్లస్. ఓకే, అయితే దీని తర్వాత ఏ విధంగా రాసుకోవాలి, మనకు ఫార్ములా ఉంది. ఇక్కడ కూడా మనం ఎందుకు తీసుకున్నాం cos 45 degrees అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇదంతా ఏం రాసుకోవచ్చు, దీన్ని ఫస్ట్ cos x ఇంటూ cos 30 ప్లస్ sin x ఇంటూ sin 30 ఈక్వల్స్ టు
cos 45 degrees. ఎందుకంటే మనకు వచ్చే ఎదురుకి అంటే LHS సైడ్ RHS సైడ్ మనకి సేమ్ ఎందుకంటే క్యాన్సిల్ అయిన తర్వాత మనకు వి నీడ్ ఓన్లీ డిగ్రీస్, నో నీడ్ టు రైట్ రేషియోస్. అయితే నెక్స్ట్ cos A cos B ప్లస్ sin A sin B అంటే ఫార్ములా ఏంటమ్మా cos A minus B. A means here x, B means here 30 degrees equals to cos 45 degrees. చూడండి ఇక్కడ కాస్ వచ్చింది, ఇక్కడ కాస్ వచ్చింది. ఇక్కడ మీకు ఒక ఐడియా రావచ్చు 1/√2 అంటే sin 45 కూడా అవుతుంది, కానీ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఇవి క్యాన్సిల్ అవ్వడానికి. నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ x minus 30 degrees is equals to 45 degrees. ఇదమ్మా దిస్ ఈజ్ అవర్ బేసిక్. అంటే ఇది ఏ విధంగా చేయాలి, ఇలాంటి మోడల్ ఏవి ఇచ్చినా సరే ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి, అది కూడా √a² + b² ఫార్ములా. నెక్స్ట్ మనకి వచ్చే వాల్యూస్ కాన్స్టెంట్స్కి పక్కన రాయాలమ్మా, దీని కింద రేషియోస్ కింద అవసరం లేదు. దీన్ని ఏ విధంగా రాయాలనేది ఇక్కడికి వచ్చే ఫార్ములాస్. అయితే మనకి sin A + b కానీ sin A - b కానీ ఇటువైపు sin A + b sin A - b వచ్చినట్టయితే ఇటువైపు sin రేషియో అప్లై చేయాలి, ఇటువైపు కాస్ వచ్చినట్టయితే ఇటువైపు కాస్ రేషియో అనేది అప్లై చేయాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ x minus 30 degrees is equals to 45 degrees. అయితే మనకి ఏమొచ్చింది x minus 30 equals to 45 degrees. అంటే దీని మీన్స్ ఇప్పుడు మనం అసలు ఈ యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లోని మనం తెలియవలసింది జనరల్ సొల్యూషన్స్ అమ్మ. ఏంటి జనరల్ సొల్యూషన్స్? ఇప్పుడు అదే స్టెప్ జనరల్ సొల్యూషన్స్ అనేనా ఇలా రాయొచ్చు, లేదంటే G.S అనేనా రాయొచ్చు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos θ cos x లేదా cos θ ఏమొస్తుంది, దీనికోటి ఏమొస్తుంది అంటే θ ఈక్వల్స్ టు 2nπ ± ఆల్ఫా. θ ఈక్వల్స్ టు 2nπ ± ఆల్ఫా. అయితే ఇక్కడ ఆల్ఫా అంటే ఈక్వల్స్ తర్వాత వచ్చే వాల్యూని ఆల్ఫా అంటారు. థీటా అంటే ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ LHS సైడ్ ఏముందో అది థీటా, RHS సైడ్ ఏముందో అది ఆల్ఫా. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇంప్లాయిస్ థీటా అంటే ఎంతమ్మా x minus 30 degrees is equals to ఆల్ఫా అంటే ఎంత 45 degrees. ఇది వచ్చినాం. అయితే మనకి ఇక్కడ యూస్ చేయవలసింది అంటే ఇప్పుడు ఏమవుతుంది x is equals to 45 degrees plus 30 degrees. x is equals to ఇక్కడ -30 ఇటు వస్తే ఏమవుతుందమ్మా +30 degrees. అంటే దీన్ని ఏ రాయొచ్చు 75 degrees. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటైనా ఉంది అంటే ఇక్కడ దీనికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం రాయకుండా జస్ట్ ఏం చేస్తారు అంటే జస్ట్ ఇదంతా రాసే బదులు డైరెక్ట్గా దీంట్లో వేసాను. థీటా అంటే ఎంత x minus 30 degrees. నెక్స్ట్ ఏమవుతుంది ఇదంతా వేయాలి 2nπ ± ఆల్ఫా అంటే ఎంత 45 degrees. నెక్స్ట్ x is equals to 2nπ ± 45 degrees plus 30 degrees. అయితే you have to observe that here we have two signs ప్లస్ అండ్ మైనస్. అంటే ఒక ప్లస్తో చేయాలి, ఒకటి మైనస్తో చేయాలి. ఫస్ట్ చూద్దాం, ఇటువైపు ప్లస్తోని ఇటువైపు మైనస్తో చేద్దాం. x is equals to 2nπ plus 45 degrees plus 30 degrees. x is equals to 2nπ plus 75 degrees. This is our first general solution. Next ఇప్పుడు మైనస్ ఒకటి ఉంది కదా, అప్పుడు ఇదే అవుతుంది x is equals to 2nπ minus ఏమవుతుందమ్మా 45 degrees plus 30 degrees. x is equals to 2nπ minus here 45 is bigger value compare with second value. అంటే ఈ 30తో కంపేర్ చేస్తే 45 అనేది పెద్దది కాబట్టి here we can take minus sign. 45 minus 30 how much 15. This is our second general solution. This is our conclusion. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోనమ్మా, ఈ సమ్స్ కి జనరల్ సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక సమ్ అయింది కదా, నెక్స్ట్ ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అమ్మ, చాలా ఇంపార్టెన్స్. దీన్ని జాగ్రత్తగా చూడండి, ఏ విధంగా నేర్చుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకేముంది
root 2 whole into sin x plus cos x is equals to root 3. దీన్ని ఫస్ట్ ఇచ్చిందాన్ని రాసుకున్నామా. గివెన్ ఏమి ఇచ్చాడు, root 2 sin x plus cos x ఈక్వల్స్ టు root 3. మన ఇక్కడ ఏముంది, డివైడ్ ఇంటూలో ఉంది కదమ్మా. టేక్ ఇట్ రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డివైడ్. దెన్ ఇంప్లైస్ sin x plus cos x is equals to root 3 by root 2. ఏమొచ్చిందమ్మా, root 3 by root 2. దీన్ని ఆ విధంగా అంటే ఇంకా అక్కడతో మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, డివైడింగ్ విత్. చాలా గుర్తుండాలి, డివైడింగ్ విత్ మనకు తెలిసిన ఫార్ములా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే రూట్ ఓవర్ sin x ముందు ఏ వాల్యూ లేకపోతే 1 ఉన్నట్టు, cos x ముందు ఏ వాల్యూ లేదు కాబట్టి 1 ఉన్నట్టు. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా, రూట్ 1 స్క్వేర్ 1 అంటే 1 ప్లస్ 1. హియర్ వి గాట్ ద వాల్యూ రూట్ 2. అంటే ఈ రూట్ 2 తోని మనకు వచ్చే హోల్ ఈక్వేషన్ ని డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది, sin x బై రూట్ 2 ప్లస్ cos x బై రూట్ 2 ఈక్వల్స్ టు root 3 బై రూట్ 2 ఇంటూ రూట్ 2. దీంతో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ సమ్లో చెప్పాను కదమ్మా, దీన్ని టేక్ ఇట్ దిస్ సైడ్. అంటే 1 బై రూట్ 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 2 ఇంటూ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ రూట్ 2 హౌ మచ్, రూట్ ఓన్లీ 2, రూట్ 3 బై 2. Here we got the value root 3 by 2. Then next, here what is the value? Degree. మనకి ఎంత తెలుసు అంటే దీన్ని sin 45 degrees. Here I sin 45 degrees into sin x plus cos 45 degrees కూడా ఎంతమ్మా, 1 by root 2 cos 45 degrees into cos x is equals to root 3 by 2 అంటే cos 30 degrees. cos 30 degrees. ఎందుకు కాస్ రాసాం ఆల్రెడీ నేను ప్రీవియస్ సమ్లో చెప్పానమ్మా. ఉంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ టోటల్గా ఒకే రేషియోస్తోని ఉండాలి. అయితే ఆల్రెడీ చెప్పాను కదా, దీన్ని ఫస్ట్ అంటే ఎక్స్ వాల్యూస్ వేరియబుల్స్ ముందు రాద్దాం, దాని తర్వాత డిగ్రీస్ అనేది రాద్దాం. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 45 degrees ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 45 degrees is equals to cos 30 degrees. నెక్స్ట్ cos A into cos B plus sin A into sin B equals to cos 30 ఉంది కాబట్టి దీని బదులు ఎక్కడ రాయొచ్చు, cos A minus B means here A means x, B means 45 degrees. 45 degrees equals to cos 30 degrees. అంటే here what is our remaining value? ఏమొస్తుందమ్మా రిమైనింగ్ వాల్యూ, x minus 45 degrees is equals to 30 degrees. This is our basic. అంటే 2 మార్క్స్ ఇక్కడతో 2 మార్క్స్. నెక్స్ట్ ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్. ఓకే, అయితే మనకు వచ్చే వాల్యూ ఎంతమ్మా, x minus 45 degrees is equals to 30 degrees. This is our result. అంటే ఇది మనకి వచ్చింది. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్, మనం ఆల్రెడీ చెప్పాం కదమ్మా. ఇప్పుడు జనరల్ సొల్యూషన్స్. జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ కాస్ థీటా ఏమవుతుంది మనకి, థీటా ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. చాలా ఇంపార్టెంట్ అమ్మా. హియర్ థీటా ఈస్ x మైనస్ 45 degrees, హియర్ ఆల్ఫా ఈస్ 30 degrees. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముందో అది థీటా అవుతుంది, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముందో అది ఆల్ఫా అవుతుంది. అయితే మనం ఈ జనరల్ సొల్యూషన్లో వేద్దాం. ఏమవుతుంది, x మైనస్ 45 degrees is equals to 2n పై ప్లస్ ఆర్ మైనస్ 30 degrees. అంటే ఏమవుతుందమ్మా మనకి, x ఈక్వల్స్ టు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మైనస్ 45 అంటే వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 45, 2n పై ప్లస్ ఆర్ మైనస్ 30 degrees ప్లస్ 45 degrees. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే here we have two signs ప్లస్ అండ్ మైనస్. ప్లస్తో ఒకసారి చేయాలి, మైనస్తో ఒకసారి చేయాలి. ఏమవుతుంది, x is equals to 2n పై ప్లస్ 30 degrees ప్లస్ 45 degrees. ఇప్పుడు ఏమవుతుందమ్మా, x is equals to
2n pi plus 75 degrees. Here 30 plus 45 how much? 75 degrees. This is our positive general solution. And the positive value తీసుకునేటప్పుడు general solution. Next minus తో x is equals to 2n pi minus 30 degrees plus 45 degrees. అంటే ఏమొస్తుందమ్మా? x is equals to 2n pi. Here 45 is bigger value compare with next value, అదే 30 value. అయితే here what we can take the sign? Plus 45 minus 30 how much? 15. Here next general solution. We got here two general solution because of cos general solution. కాబట్టి plus or minus వచ్చింది కాబట్టి we got two general solution. Okay, third question. Already two questions చూసాం కదమ్మా. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది ఈ మోడల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంటుంది. దీని పవర్ స్క్వేర్ లో ఉంటుంది. అది ప్రీవియస్ సమ్స్ చూడండి, దర్ ఈస్ నో స్క్వేర్, దిస్ ఇస్ జస్ట్ లీనియర్ ఈక్వేషన్. అది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చింది రాసేదమ్మా. గివెన్ ఏమి ఇచ్చాడు? cot square x minus root 3 plus 1 into cot x plus root 3 equals to 0. Next simplification. ఏ విధంగా సింప్లిఫై చేయాలి? cot square x minus ఇంటూ చేసి ఇది కూడా ఇంటూ చేయాలి. minus root 3 cot x plus మైనస్ వస్తుంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ cot x ఇంటూ 1 cot x plus root 3 equals to 0. ఇక్కడ మనం we can take factorization చేయాలి. Here what is our common value? cot x common తీస్తే what is our remaining value? cot x minus root 3. ఇక్కడ minus 1 అనేది కామన్ తీస్తే cot x minus root 3. This is our roots. అంటే ఇప్పుడు మనకి what is our remaining roots? ఇక్కడ రూట్స్ ఏమవుతుందమ్మా? హియర్ ఆల్సో we have common values. What are they? cot x minus root 3. cot x minus root 3 కామన్ తీస్తే ఏం మిగిలిందమ్మా? cot x minus 1 equals to 0. నెక్స్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ we need అంటే ఈ వాల్యూ కావాలంటే ఇది 0 అయిపోవాలి, ఇది కావాలంటే ఇది 0 అయిపోవాలి. అంటే ఎలా వస్తుంది? cot x minus root 3 equals to 0. అండ్ ఒకవేళ ఇది కావాలి అనుకుంటే ఇది 0 అంటే ఏమవుతుంది? cot x minus 1 equals to 0. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏ విధంగా రాయొచ్చు? cot x equals to root 3 minus root 3 ఎటువైపు వెళ్తే ఏమవుతుంది? plus root 3 అండ్ cot x equals to 1. ఏమొచ్చిందమ్మా? cot x minus 1 ఇటువైపు వస్తే అయితే ఇక్కడ ఏంటమ్మా? cot x is equals to root 3 and cot x is equals to 1. దీన్ని ఏం రాసుకోవాలి? మనం ఆల్రెడీ చెప్పాం కదమ్మా, LHS సైడ్ RHS సైడ్ మనకి సేమ్ రేషియోస్ ఉండాలి. అంటే ఎంత అవుతుంది? cot 30 degrees అండ్ ఇది ఎంత అవుతుంది? 1 అంటే cot 45 degrees. చాలా జాగ్రత్తగా cot 45 ఎంతమ్మా? 1. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? therefore x is equals to 30 degrees and x is equals to 45 degrees. అంటే మనకి జనరల్ సొల్యూషన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి కావాలి? జనరల్ సొల్యూషన్. దానికి ఎన్ని జనరల్ సొల్యూషన్స్ వస్తాయి? we have 2 జనరల్ సొల్యూషన్స్. ఓకే, అయితే మనకి ఏమొచ్చాయమ్మా? x is equals to 30 degrees and x is equals to 45 degrees. మనకి ఎన్ని జనరల్ సొల్యూషన్స్ కావాలైతే ఇక్కడ 2 జనరల్ సొల్యూషన్స్. ఫస్ట్ జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ cot theta ఏమవుతుంది? theta equals to n pi plus alpha. మనకి యూస్ చేయాల్సిన జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటమ్మా? theta equals to n pi plus alpha. అయితే ఫస్ట్ x is equals to 30 ఇక్కడ ఒక సైడ్, ఇంకోటి ఏంటమ్మా? x is equals to 45 degrees. అంటే ఏంటి? theta అంటే ఎంత వచ్చింది ఇక్కడ? x is equals to n pi plus 30 degrees. ఇక్కడ x is equals to n pi plus 45 degrees. This is our general solutions. ఇంకా ఇక బాగా గుర్తుపెట్టుకోండి, theta అంటే మనకి LHS సైడ్ ఏముందో అది theta, RHS సైడ్ ఏముందో అది ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్
సెకండ్ మోడల్. అంటే ఫస్ట్ మోడల్లోని స్క్వేర్ ఉండదు, సెకండ్ మోడల్లోని స్క్వేర్ ఉంటాయి కదమ్మా. సెకండ్ మోడల్లోని సెకండ్ సమ్. మనం ఏంటి మోడల్కి 2 సమ్స్ చేస్తున్నాము. ఇది సెకండ్ మోడల్లో సెకండ్ సమ్. దీన్ని కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే స్క్వేర్. ఇలా స్క్వేర్ ఉండేటప్పుడు మొత్తం అంతా ఒకే రేషియోలో ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు క్వార్టర్లో ప్రీవియస్ సమ్ వచ్చింది, మొత్తం అంతా క్వార్టర్లోనే ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. ఈ కాస్ని సైన్ కింద ఏ విధంగా మార్చాలి, అది మార్చి మళ్ళీ ఫ్యాక్టర్స్ చేసి వి వాట్ 2 రూట్స్, మనకి 2 రూట్స్ అనేవి వస్తుంది. మళ్ళీ అదే విధంగా సమ్ అనేది చేయాలి. ఏ విధంగా ఫస్ట్ ఇచ్చింది రాసానమ్మా. గివెన్ ఇచ్చాడు 2 cos square theta minus root 3 sin theta plus 1 equals to 0. నెక్స్ట్ మనకి అకార్డింగ్ టు ఐడెంటిటీ 1, ఐడెంటిటీ 1 ఏంటి, sin square theta plus cos square theta equals to 1. మనకి ఇక్కడ ఏముంది, cos square theta ఉంది కాబట్టి cos square theta equals to 1 minus sin square theta according to identity 1. అంటే 2 into 1 minus sin square theta minus root 3 sin theta plus 1 equals to 0. Next 2 into 1 ఎంతమ్మా, 2 minus 2 sin square theta minus root 3 sin theta plus 1 equals to 0. మనకి ఎప్పుడు కూడా పవర్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 2. దీన్ని ముందునే రాసుకున్నాం దాన్ని, అంటే ఒక ఆర్డర్లో -2 sin square theta. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా, -root 3 sin theta plus 1 plus 2 equals to 0. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని మనకున్న స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు మైనస్లో ఉండకూడదు, అది చేంజ్ చేయాలి. అంటే టోటల్ వాల్యూస్ మొత్తం దానికున్న సైన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, 2 sin square theta ప్లస్ రూట్ 3 sin theta. అంటే ఇది ప్రీవియస్గా +3 వేసానమ్మా, మైనస్ వస్తుంది ఎందుకంటే సైన్ మారిపోద్ది కదా. -3 ఈక్వల్స్ టు 0. చూసుకోవడం ఇక్కడ +1 +2 ఎంత, +3, కానీ సైన్ మార్చాం కాబట్టి -3. ఇక్కడ 2 sin square theta ప్లస్ రూట్ 3 sin theta -3. ఈ రెండిట్లోని అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి కామన్ తీయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలి చాలా జాగ్రత్తగా చూడమ్మా. 2 sin square theta, ఇక్కడ మనకి సింగిల్ రూట్ 3 sin theta ఉంది, దాన్ని 2 root 3 sin theta minus root 3 sin theta అని రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ -√3 whole square equals to 0. దీన్ని రూట్ ఓన్లీ సింగిల్ 3 ఉంది కదమ్మా, దాన్ని √3 whole square అని రాసుకున్నాము. ఇప్పుడు ఏ విధంగా కామన్ తీయాలి కదమ్మా. ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చు, 2 sin theta కామన్ తీస్తే మనకి ఏమి 2 sin theta కామన్ తీస్తే sin theta, అలాగే ప్లస్ ఈ 2 sin theta కామన్ తీస్తాం కాబట్టి √3. ఇక్కడ చూడమ్మా ఏంటి కామన్ తీయచ్చు, -√3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, sin theta ప్లస్ ఒకటి పోయింది కదమ్మా, ఇంకొకటి మిగులుతుంది ఏంటది, √3 ఈక్వల్స్ టు 0. ఈ విధంగా రాయాలి కాబట్టి కామన్ తీయాలి కాబట్టి ఇక్కడ ఇలాగా రాసాం. దీన్ని రాయడంలో తప్పేం లేదు కదా, √2 క్యాన్సిల్ అయిపోతే 3 కదా, అందుకోసం ఆ విధంగా రాసాం. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది, sin theta ప్లస్ √3 కామన్ తీస్తే నెక్స్ట్ ఏం మిగిలిందమ్మా మనకి 2 sin theta minus √3 ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఈ వాల్యూ కావాలంటే ఇది 0, ఇది కావాలంటే ఇది 0 అయిపోవాలి. అంటే ఏమవుతుంది, therefore sin theta ప్లస్ √3 ఈక్వల్స్ టు 0 అండ్ లేదా ఆర్ 2 sin theta minus √3 ఈక్వల్స్ టు 0. ఇది మనకి వచ్చే వాల్యూ. ఓకే, అయితే మనకు వచ్చింది ఏంటమ్మా, sin theta ప్లస్ √3 ఈక్వల్స్ టు 0 అండ్ 2 sin theta minus √3 ఈక్వల్స్ టు 0. అండ్ దాన్ని రాయొచ్చు అంటే ఆర్ అనేది పెట్టవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ sin theta ఈక్వల్స్ టు -√3 ఒకటి, ఇంకోటి ఏంటమ్మా 2 sin theta ఈక్వల్స్ టు √3. ఇంకో విధంగా అంటే sin theta ఈక్వల్స్ టు √3/2. ఇక్కడ మనం గమనించినట్టయితే దీన్ని sin theta ఈక్వల్స్ టు మనకి సైన్లో -√3 అనేది లేదు కాబట్టి దీని అంతటిని ఏనర్థం, ఇన్వాలిడ్. ఇది ఏమవుతుందమ్మా ఈ జనరల్ సొల్యూషన్, ఇన్వాలిడ్.
చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. -√3 లేదు కాబట్టి ఇన్వాలిడ్. ఇది ఏ విధంగా రాయొచ్చు మనకి sin θ ఈక్వల్స్ టు sin 60 degrees. sin 60 ఎంతమ్మా √3/2 అంటే ఇంప్లాయిస్ θ ఈక్వల్స్ ఎంత అవుతుంది 60 degrees. జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ ఏమవుతుంది θ ఈక్వల్స్ టు జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ ఈక్వల్స్ టు n ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా. ఏంటమ్మా ఓకే. అయితే మనకి sin θలో ఏంటమ్మా θ ఈక్వల్స్ టు n ప్లస్ -1 ఆల్ఫా. ఇది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఎలాగా ఇన్వాలిడే కాబట్టి ఇది ఒక్కటే వస్తుంది ఏంటి θ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా θ ఈక్వల్స్ టు n ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా అంటే ఎంతమ్మా 60 degrees. ఇది మనొక జనరల్ సొల్యూషన్ అంటే ఇక్కడతోని సమ్ అనేది అయిపోయినాం. ఓకే. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్కి 1A అనే సబ్జెక్ట్లోని మనకి 7th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుండి మనకి పబ్లిక్కి 4 మార్క్స్ అనేవి వస్తాయి కదమ్మా. ఈ చాప్టర్లోని ఇది Part 1 వీడియో అమ్మ. ఈ Part 1లోని నేను 4 సమ్లు అనేవి చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఈ Part 1లోని 4 సమ్లు 2 మోడల్. ఫస్ట్ మోడల్లో స్క్వేర్ రాడ్, సెకండ్ మోడల్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్పాను కదమ్మా. ఇప్పుడు మా ఛానల్ అనేది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మీ ఒక మ్యాథమెటిక్సే కాదమ్మా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు కావాల్సిన లాంగ్వేజెస్ కూడా మేము అన్నీ కూడా మీకు ఫర్దర్గా అప్లోడ్ చేస్తాం. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సాయం ఏదైనా ఉందంటే కేవలం మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం, ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా వస్తుందమ్మా. థ్యాంక్ యూ.